హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీనిధి వ్లాగ్స్. ఈరోజు పిల్లలకి ఎంతో ఆరోగ్యకరమైన రాగి జావా ప్లస్ బనానా ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ఇది చాలా హెల్తీ అండి. పిల్లలకి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, అలానే పిల్లలకి బలం కూడా. ఇది డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పెడితే పిల్లలు చాలా బలంగా ఉంటారు. సో మన ఛానల్లో వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఒక గిన్నెలో ఒక 1.5 స్పూన్ రాగి పిండి తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక అరకప్పు వరకు వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. వాటర్ పోసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నెని స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉండాలి. ఇది ఒక 3-4 మినిట్స్ వరకు అలా ఉడికించుకోవాలి. రాగి జావ దగ్గరికి అయ్యేంత వరకు మనం పక్కనే ఉండి ఉండలు కట్టకుండా చూసుకోవాలండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఇంకా దగ్గర పడాలి. దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక గిన్నెలో ఒక అరటిపండు తీసుకొని దాన్ని తొక్క తీసేసి చిన్న ముక్కలుగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ఫోర్క్తో దాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఈ రాగి జావ అనేది పిల్లలకి చాలా మంచిదండి, డైజెషన్కి హెల్ప్ అవుతుంది. అలానే బోన్ డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. కాబట్టి పిల్లలకి రోజు స్కిప్ చేయకుండా పెడుతూ ఉండండి రాగి జావ. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఫోర్క్తో. ఈ అరటిపండు గుజ్జులో రాగి జావని వేసుకొని చక్కగా ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. అంతే, రాగి జావా ప్లస్ అరటిపండు అయితే రెడీ అయిపోయింది. ఇది పిల్లలకి తినిపించేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.